ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్రమ అరెస్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు, రాంప్రసాద్ రెడ్డిని రమేష్ రెడ్డి రాజకీయంగా విమర్శించారని రెడ్ బుక్ డైరెక్షన్లో భాగంగా అక్రమ కేసు నమోదు చేసి రమేష్ రెడ్డిని మదనపల్లి పిఎస్కు తరలించారు పోలీసులు. ఆదివారం అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లిలో రమేష్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించాయి పచ్చమూకలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించాయి ఎల్లో మూకలు. ఓ మీటింగ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించారని, లక్కిరెడ్డిపల్లిలోని రమేష్ రెడ్డి ఇంటిపై దాడికి ఎల్లో మూకను పంపారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. రమేష్ రెడ్డి ఇంటి వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ రెడ్డిని పోలీస్ జీప్లో ఎక్కించి జిల్లా దాటించారు. కేవలం విమర్శించారనే కారణంతో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని పిఎస్కు తరలించిన పరిస్థితి. రమేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు వైఎస్ జగన్, పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఈ దాడికి కారణం ఏంటి? వైఎస్ జగన్ ఏం చెప్పారు? బిందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది జీర్ణించుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, చంద్రబాబుని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి రాంప్రసాద్ ని విమర్శించారు అనేటువంటి అంశం చూసుకొని నిన్న సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో ఆయన ఇంటి మీదకి దాడికి మూకలను పంపించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. రమేష్ రెడ్డికి సంబంధించిన కూడా ఎవరైతే వస్తే వాళ్ళ మీద ఇరు వర్గాలు కూడా భేటీ ఏదైతే కొట్లాటకు దిగేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. దీంతో పోలీసులు నిన్న రమేష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆ రాయచోటి పోలీస్ స్టేషన్ ని దాటించి అన్ని మొత్తం కూడా పాత కడప జిల్లా ఏదైతే ఉంది దాన్ని దాటించి మదనపల్లిలో ఆయన్ని పోలీస్ స్టేషన్ లో రాత్రంతా కూడా ఉంచినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మదనపల్లి పిఎస్ నుంచి ఇప్పుడు ఏదైతే చిన్నమండం పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారని మనకు సమాచారం. అయితే కేవలం విమర్శించారనే కారణంగా ఆయన మీద అక్రమంగా కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆయన్ని ఏదైతే ఈ విధంగా అక్రమ అరెస్టు చేస్తున్న పరిస్థితుల్లో ఈ అంశం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రమేష్ రెడ్డికి కాల్ చేశారు. కాల్ చేసి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ అక్రమ కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేది వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తాను కానీ పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.